ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 45. కీర్తన 45. మొదటి నుండి 10 వచనాలు మార్చి అందరం కలిసి చదువుకుందామండి. కీర్తన 45 మొదటి 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా అచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతంతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వను నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మరి ఒకసారి మీ పరిశుద్ధమైన నామములకు వందనాములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు దినములో మీ ఘనమైన నామమును ఆరాధించుటకు మాకిచ్చిన ధనీకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మేము ఆరాధించాలంటే మా హృదయాలు మీరు సిద్ధపరచాలి. మా హృదయములలో మీ మహదైశ్వర్యమును కుమ్మరించాలి. మా హృదయాలు నిండితేనే కానీ, అవి పొర్లి పారితేనే కానీ మేము ఆరాధించలేము. మా ప్రభా, దయతో మమ్మల్ని కనికరించండి. మీరే మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాము. మా తండ్రి, దయ చూపించండి. మీరే మాకు సహాయం చేసి మా హృదయాలు తృప్తిపరిచి పొంగి పారుడుకు సహాయం చేయండి. ఆరాధకులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ మీరు కనికరించండి. ఆరాధన కొరకు సిద్ధపరచండి. నన్ను కూడా మీ కృపాసనకు అందించుకుంటూ మీ సిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, కీర్తన 45 అనే భాగము ఆరాధన కొరకు మనం అనేక సార్లు ధ్యానిస్తూ ఉంటాం. అయితే దేవుని స్తోత్రము, ప్రతిసారి కూడా దేవుడు ఈ కీర్తన ద్వారా మనకు నూతనమైన తలంపులను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇది నిండైన ఆత్మతో వ్రాయబడినటువంటి కీర్తన. వాళ్ళ హృదయములు ఉప్పొంగుతున్నటువంటి హృదయాలతో వ్రాయబడినటువంటి కీర్తన. వాళ్ళ హృదయాల్లో మరి బుడగలు రేగుతూ
ఉప్పొంగుతూ పొర్లి పారుతున్నటువంటి హృదయాలతో వ్రాసినటువంటి కీర్తన గనక, ఆత్మతో సత్యముతో వాళ్ళు రాసినారు గనక ఆ కీర్తన ఎన్నిసార్లు మనం చదువుకున్నా, ఎన్నిసార్లు పాడుకున్నా మనకు కొత్తగానే ఉంటుంది. మొదటి వచనం చూడండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. మొదటి భాగము తన రాజును గురించి రచించిన దానిని వాళ్ళు పలుకుతున్నారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. బహుగా ఉప్పొంగుతున్నది అంటే వాళ్ళు ఎంతగా ధ్యానించారంటే, వాళ్ళ ప్రభువుని గురించి, వాళ్ళ రాజును గురించి వాళ్ళు ఎంతగా మరి ఆలోచించి ధ్యానించి రాశారంటే వాళ్ళ హృదయము ఉప్పొంగుతున్నట్టు, బహుగా ఉప్పొంగుతున్నట్టుగా వ్రాసినారు. ప్రియమైన వాళ్ళారా, మరి మనకు కూడా ఇటువంటి అనుభవం రావాలంటే సాధారణంగా ఆరాధనలోనే వచ్చేది ఇది. ఇటువంటి అనుభవం రావాలంటే మనకు ఉప్పొంగుతున్నటువంటి హృదయాలతో గంభీరమైన స్వరంతో ఆరాధించాలంటే మరి ఎక్కడ కూడా మనకు ఇటువంటి తరుణం రాదు. ఆరాధన సమయంలో మాత్రమే ప్రభు మనల్ని నింపుతాడు. ఒకవేళ సముద్రం దగ్గరికి వెళ్ళి, బీచ్కి వెళ్ళి, లేదా హార్స్లీ హిల్స్కి వెళ్ళి 2 చేతులు పైకెత్తి మరి తను తాను మైమరిచిన రీతిగా ఒకవేళ ఉండొచ్చు, కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి అనుభవం ఇందులో ఉంది. మన ప్రభువుని గురించి, మన రాజుని గురించి పలుకున్నటువంటి మాటలు మరి చాలా గంభీరమైనటువంటి మాటలు, ప్రేమతో కూడినటువంటి మాటలుగా మనం గమనించాలి. గమనించండి, మన రాజు అంటే ఆయన ఇక్కడ తన మహిమతో రాబోయేటువంటి రాజు. ఆయన తన మహిమతో రాబోయేటువంటి రాజు గనక ఆయన గురించి నిజంగానే మన హృదయాలు ఉప్పొంగుతున్నట్లుగా ఉంటాయి. ఒక మాట గమనిస్తామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మన ప్రభువుని గురించి కొన్ని మాటలు 8-9 వచనాల్లో రాయబడ్డా చదువుకుందామండి. 8-9 వచనాలు, 7-8-9 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. గమనించారండి, మన ప్రభువు ఆనంద తైలంతో దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. ఆయన సింహాసనం, దేవుడు ఆయనకు ఒక సింహాసనం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సింహాసనము నిరంతరము నిలిచేదిగా ఉంది. ఆయన రాజదండము న్యాయార్థమైనదిగా ఉంది. ఆయన నీతిని ప్రేమించి అవినీతిని, దుర్నీతిని ద్వేషించేవాడు ఉంటున్నాడు. కనుక ప్రియమైనవారా, అందరికంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజరికాన్ని దేవుడు అధికంగా ప్రేమించి, అధికంగా హెచ్చించి, పూజింపదగిన రీతిగా ఆయనను హెచ్చించాడు. కనుక మన ప్రభుని గురించి ఆ విధంగా మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. ప్రభా, నీ సింహాసనం నిరంతరం నిలిచేదిగా ఉంటుంది కనుక నీ కొందనాలు జీవిస్తున్నాను. ప్రభా, నీవు నీతిని ప్రేమించేవాడు గనక నీ కొందనాలు జీవిస్తున్నాను. ప్రభా, మరి నన్ను నాలో ఉన్న దుర్నీతిని ద్వేషించేవాడు గనక నీ కొందనాలు జీవిస్తున్నాను. అంతేకాకుండా దేవుడు నిన్ను అధికముగా హెచ్చించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానని ఆరాధించవలసి వారు ఉంటాం. ఇంకో మాట చదువుకుందాం అండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. 3:16-17 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 3:16-17. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోని ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగువచ్చును చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఏమండి, ఒక శబ్దము ఆకాశం నుండి ఏమని వచ్చింది?
ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము ఆకాశం రాగటం చూశారు. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చి ఉంటుండగా దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు, ఈయనే నా ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఐ డిలైట్ ఇన్ హిమ్, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఎంత శ్రేష్టమైన పలుకు పలికిందో గమనించాలి. రెండవదిగా ఇంకొక మాట చూద్దామండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. మొదటి 2 వచనాలు లేదా 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చేవాడు. భూనివాసులు దీనుడైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ప్రియమైన వల్ల ఇంకా వ్రాయబడ్డాయి, అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ప్రియమైన వల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్న మన రాజు, ఆయన ఈ విధంగా మరి వర్ణించబడ్డాడు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. ఏమండి, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. ఏ జడ్జి కూడా చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చేదానికి లేదు. సాక్ష్యాధారాలు ఉంటేనే. ఒక జడ్జి నెల్లూరులో ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే మద్రాసు బస్ స్టాండ్లో 5గురిని మర్డర్ చేశారు. ఒకే రోజు, ఒకే చోట, ఒకే స్పాట్ 5గురిని మర్డర్ చేశారు. మర్డర్ చేసేటప్పుడు ఈయన కళ్ళారా చూశాడు ఈ జడ్జి. వెంటనే ఆ కేసు ఈయన దగ్గరికే వచ్చింది. వెంటనే ఏం చేశారంటే, నేను ఈ కేసులో ఐ విట్నెస్ కనుక నేను ఈ కేసు తీర్మానం చేసేదానికి నాకు లేదు, మనస్సాక్షి ఒప్పుకోదని వేరే జడ్జికి ట్రాన్స్ఫర్ చేయమని రాశాడు. ప్రియమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. అయితే తాను విను దాన్ని బట్టి విమర్శ చేయడు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కూడా విమర్శ చేయడు. మరేంటి? నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. నీతి ఉంటేనే తీర్పు తీరుస్తాడు. ప్రియమైన ఎక్కడ నీతి ఉన్నదో అక్కడ దాన్ని బట్టి తీర్పు తీర్చేవాడుకుంటున్నాడు. ప్రియమైన వలన మరి భూనివాసులలో దీనుడైన వారికి యథార్థముగా విమర్శ చేయును. భూనివాసులు యథార్థముగా ఉన్న వారికి ఆయన విమర్శ చేయును. యథార్థత కావాలి ఆయనకి. ప్రియమైన ప్రభు బిడ్డలంగా మనం మరి మన రాజు సన్నిధిలో యథార్థంగా జీవించేదానికి నేర్చుకోవాలి కదండి. యథార్థంగా ఉంటేనే మన ప్రభు సన్నిధిలో మనం నిలబడగలం. యథార్థంగా ఉంటేనే మన హృదయాలు మరి విమర్శకు లోనవకుండా ప్రభు సన్నిధిలో నిందారహితులుగా మనం నిలబడాలి. మన ప్రభు నీతిని బట్టి న్యాయం చేయించే దేవుడు. ముందుకు వెళ్ళిపోదామండి. మన రెండవ భాగం ఏంటి? ఈ కీర్తనలో ఉన్నది మన ప్రభు యొక్క బ్యూటీ, అంటే మన రాజు యొక్క సౌందర్యం. ఈ కీర్తనలో కీర్తనకారులు కోరహు కుమారులు మన రాజు యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. వాళ్ళు చూసారా? ఎట్లా వర్ణించారండి? యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఎవరైనా కళ్ళారా చూశారా? లేదే. మరి ఎట్టా రాశారు, ఎట్టా వర్ణించారు? ఆత్మీయమైన నేత్రాలతో వాళ్ళు చూడగలిగారు. ప్రియమైన వల్లరా, ఒక వ్యక్తి ఒక కీర్తన రాస్తున్నాడు అంటే మరి ఆ కీర్తనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎట్లా వస్తుంది? తన హృదయ అంతరంగాలలో నుంచి వచ్చేటువంటి భావాలు ఆ కీర్తనలో ఉంటాయి కనుక అవి హృదయ అంతరంగాలంటే దేవుని చేత ప్రేరేపించబడినటువంటి మాటల ద్వారా ఆ కీర్తన వ్రాస్తారు ఎవరైనా.
నేను కానీ ఎవరైనా కూడా ఒక పాట రాశారంటే ఏదో విన్న మాటలు బట్టి కాదండి, హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చి దేవుని చేత ప్రేరేపించబడినటువంటి మాటల ద్వారా మాత్రమే పాట వ్రాయగలరు. ఆ పాట మాత్రమే విలువైనదిగా ఉంటుంది. కనుక ఈ 45వ కీర్తన అనేది కీర్తన అన్నిటికంటే కూడా శ్రేష్టమైన కీర్తనగా నేను సాక్ష్యం చెప్పగలను. అంటే అన్ని కీర్తనలు శ్రేష్టమైనవే, ఇది ఒకటని కాదు, అన్ని కీర్తనలు శ్రేష్టమైనవే. కానీ ఇందులో వాళ్ళు కీర్తన రాసిన వాళ్ళు మరి మన ప్రభువును ఆత్మీయమైన నేత్రాలతో వాళ్ళు గమనించారు, కనుకనే వర్ణించగలిగారు. ఏమని వర్ణించారో చూడండి, పరమగీతం వాళ్ళు ఎట్లా వర్ణించారో ఆ మాటలు నిజంగా మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. పరమగీతము 5వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదువుకుందామండి. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షములే కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. ప్రియమైనవారా, ఇక్కడ ఆపుదాం. చాలామంది ఇంకా మన ప్రభువుని గురించినటువంటి వర్ణన. ప్రియమైనవారా, మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన గురించి షోలమితి వర్ణించిన వర్ణన ఏంటండి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళము అంటే తెలుపు, రత్నం అంటే ఎరుపు. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము, ఎరుపు ఆయన శిలువలో కార్చిన రక్తానికి సాదృశ్యము. రక్తసిక్తమైనటువంటి ఆయన మరి బట్టలకు సాదృశ్యం, రక్తసిక్తమైనటువంటి ఆయన ముఖానికి సాదృశ్యం. ప్రియమైన వలన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు కూడా ఆయన పరిశుద్ధుడు గనక ఆయన శిలువలో మరణించాడు. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైన రక్తం పాపిని కడిగేదిగా ఉంటుంది. ప్రియమైన వలన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు కూడాను. 10,000 మంది పురుషులు అతను గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషుల్లో అతను గుర్తింపవచ్చును. ఒక పరిశుద్ధిని గుర్తించాలంటే ఈజీగా గుర్తిస్తారు. ఒక రక్తవర్ణుని గుర్తించాలంటే ఈజీగా గుర్తిస్తారు. ప్రియమైన 10,000 మంది పురుషులు ఉన్నప్పుడు మన ప్రభువుని ఎట్లా గుర్తించగలము? అదిగో నా ప్రియుడు, అతడే నా ప్రియుడు అని గుర్తించగలదు. ప్రియమైన వలన ఇక్కడ మొదటి 2 వచనాల్లో కీర్తన 45 మొదటి 2 వచనాలు ఏం రాశారండి? నేను రాజును గురించి రచించాలని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయు అనే కలమోలే ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడు ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. వీళ్ళేమన్నారు? అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ప్రియమైన ఇక్కడ షోలమితి ఏం వర్ణిస్తుంది? షోలమితి వర్ణించేది చూడండి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పెదవులు మాత్రమే ఇక్కడ వర్ణించుతున్నాం, మనం అన్ని చూడలేం కనుక. ప్రియమైన ఆయన పెదవులలో దయారసం పోయబడి ఉన్నది. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందామండి. నాకు ఇష్టమే నీవు శుద్ధులు కమ్ము, నా కుమారి నేను నీకు శిక్ష విధింపను. ఎన్ని దయారసం పలికిన వచ్చిన మాటలు ఉన్నాయో చూడండి. చిన్నదానా లెమ్ము అన్నాడు పాడిన ముట్టి.
ఈ విధంగా అనేక సందర్భాల్లో మన ప్రభు అయిన వారు మరి దయారసంతో కూడిన మాటలు పలికగలిగినాడు. నువ్వు చివరకు నువ్వు యూదులకు రాజువా అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. అక్కడ కూడా దయారసము చిలుగుతూ వచ్చిన మాటలవి. నేను రాజునే, నా రాజ్యం పర సంబంధమైనది. కనుక ప్రియమైన అటువంటి మన ప్రభువును మనం వర్ణించకుండా ఉండగలమా అండి? కనుక మన ప్రభు అటువంటి దయారసము పోయగలిగిన కారుతున్నటువంటి వాడు అసలు పెదవు. ఒక మాట చదువుకుందాం అండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం అండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం అండి. 22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఏ మాటలు మాట్లాడాడు ఆయన? 18వ వచనంలో ఉంది, ప్రభు ఆత్మ నా మీద నిలుచుచున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు గుడ్డి వారిని, కుంటి వారిని అందరినీ బాగు చేసేదానికి ప్రభు నన్ను పంపాడు, ఆయన హితవత్సరం ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు అని ఆ మాటలు పలికిన వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ బైబిల్లో, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఈయన గురించి వ్రాయబడిన మాటలేనా? ఆయనే చదువుతున్నాడే, తనను గురించి లేఖనములలో వ్రాయబడిన మాటలు తానే ఇప్పుడు ఈ లోకంలోకి వచ్చి చదువుతున్నాడు. ఎంత ఆశ్చర్యకర మాటలో చూడండి. అనేకులు గ్రహించలేపారు. కొంతమంది అన్నారు ఈయన దయగలిగిన మాటలు అని. ఎంత దయగలిగిన మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఆయనే అక్కడ ఎవరి గురించి వ్రాయబడిందో ఆయనే ఈయన అని గ్రహించి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన వల్ల మనం 3వ భాగం చూద్దామండి. మొదటిది రాబోతున్న రాజు, రెండవదిగా చూసాము ది సుప్రీం బ్యూటీ ఆఫ్ ది కింగ్, అత్యధికమైన సౌందర్యం కలిగినటువంటి రాజును మనం వర్ణనలో చూస్తూ వచ్చాము. మూడవదిగా రాబోతున్న రాజును గురించి మనం చూద్దాం. గమనించండి, 3-5 వచనాలు చదువుకుందాం. 45 కీర్తనం 45 3-5 వచనాలండి. శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకొనుము, సత్యముతోను వినమితో కూడినటువంటి నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువులు గుండెలో చొచ్చును. మన ప్రభు, మన రాజు, రాబోతున్నటువంటి రాజుల గురించి వర్ణించారు. ఏమని? శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, బీ రెడీ ఫర్ ది వార్. శత్రువులు హతమార్చేదానికి నీ కత్తి మొలను కట్టుకోబడినాడు. నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకొనుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మహిమతో రానయ్యున్నప్పుడు ఏ విధంగా ఉంటాడండి? గొప్ప తేజస్సుతో గొప్ప ప్రభావం ధరించుకొని ఆయన తిరిగి రానంటున్నాడు. ప్రియమైన వల్ల ఆయనతో ఇంకేమీ ఉంటాయండి? సత్యమును వినయమును కూడిన నీతిని స్థాపించడానికి ఆయన ప్రభావం ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరి వస్తున్నాడు. కనుక నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవై, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువులు గుండెలో చొచ్చును. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచు. ప్రియమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నటువంటి దినాల్లో ఆ విధంగా వస్తాడు.
ఎప్పుడు వస్తున్నాడండి? వచ్చి ఏం చేస్తాడండి? కత్తి తీసుకుని వస్తున్నాడు కదా. మరి కత్తి మొలన కట్టుకొని వచ్చేటప్పుడు దేనికని వస్తున్నాడు? ఎవరిని వధించేదానికి వస్తున్నాడు? నిన్ను నన్ను కాదు. మనల్ని ఎందుకు? తన సొంత ప్రజలం మనం. కనుక ఆర్మగిద్యోను యుద్ధంలో 10 మంది రాజులు కలిసి వచ్చినప్పుడు 10 మంది రాజులు ఓడించేదానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఒక మాట చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 21 వరకు చదువుకుందామండి. 11 వచ్చి నుంచి చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడినట్టు చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేవి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయన కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రియమైన వలన 14 వచ్చిన కూడా చూద్దామండి. పరలోకముందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండేది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారిగా దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యము తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అన్న నామము ఆయన వస్త్రం మీదను ఆయన తోడపైనను రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆర్మగిద్యోను యుద్ధంలో ఆ 10 మంది రాజులను జయించేదానికి తెల్లని గుర్రం ఎక్కి ఆయన వస్తున్నాడు. కనుక 10 మంది శస్త్రులను అణగద్రొక్కి మద్యపు తొట్టిని త్రొక్కి యెషయా రాస్తాడు, నీ వస్త్రములు గానుగా ద్రాక్ష గానుగలు తొక్కిన వారి వల్ల ఉన్నాయేమి అని అంటాడు. ఎందుకున్నాయి? ఆ ద్రాక్షపు మరకలు అనగా రక్తపు మరకలు ఆయన వస్త్రంపై 10 మంది రాజులు కలిసి వచ్చిన ఆయన శక్తి ఏంటండి? ఆయన బలం ఏంటి? ఏ బలం చేత ఆయన 10 మంది రాజులు జయించాడు? పరిశుద్ధుల యొక్క ప్రార్థనల ద్వారా ఆయన ఆ యుద్ధం జరిగించాడు. పరిశుద్ధుల యొక్క ఆరాధనల ద్వారా, ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా మన ప్రార్థనలపైన, ఆరాధనలపైన ఆశీనుడై దేవుడిగా ఆయన ఆ 10 మంది రాజులు జయించాడు. కనుక ప్రియమైన వలన మన ప్రభు 10 మంది రాజులు జయించాలంటే నీవు నేను ఆరాధించాలి, నీవు నేను ప్రార్థించాలి. వీటిపైనే మన ప్రభు ఆయన ఆశీనుడై 10 మంది రాజులు జయించిన రీతిగా మనం చూసినాం. ఇంకా చూద్దామండి. మన ప్రభు ఆ విధంగా మరి కత్తి పట్టుకొని వచ్చి శత్రువులు హతమార్చి వాడుకుంటున్నాడు. 4వదిగా చూద్దామండి. ద డ్యూటీ ఆఫ్ ది కింగ్ అనగా మన రాజు మన ప్రభు. ఏమండి? మన రాజు మన ప్రభు. ఇక్కడ ఏమో రాయబడింది? 6-7 వచనాలు చదవండి. కీర్తన 45 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికలను అందరికంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించినాడు. ఏమంటున్నాడు 6వ వచనంలో? నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఒక మాట చదువుకుందామండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 5 వచనాలండి.
లేదా 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, తాను విను దాన్ని బట్టి విమర్శ చేయడు. ఇందాక చదువుకున్నాం కదా, ఇంకో మాట చదువుకుందాం. కీర్తన 93, కీర్తన 93లో ఒక మాట చదువుకుందాం అండి. కీర్తన 93 2వ వచనం చదువుకుందాం, లేదా మొదటి 2 వచనాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనమును స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. ఈ రాజు నీ ప్రభు అని అన్నాడు కదండి. రాజు ప్రభు అవటం ఏంటి? ద డీటీ ఆఫ్ ద కింగ్. అండ్ ఏమండి, డీటీ ఆఫ్ ది కింగ్. కనుక మన రాజు మన ప్రభు. ఇంకో మాట చదువుకుందాం అండి, ప్రాముఖ్యమైన మాట. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం అండి. 17 చదువుకుందాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహవీరులు అందరిని నాశనము చేయును. ఎదోము శేయీరు ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమందురు, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, ఆయన పట్టణంలోని శేషమును నశింపజేయును. కనుక ప్రియమైన వల్ల ఆయన రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, నక్షత్రము యాకోబులో ఉదయించును. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనాలు మనం గమనించే వారంగా ఉండాలి. ప్రియమైన వల్ల నక్షత్రం ఎక్కడ పుట్టిందండి? యాకోబు సంతానముల నక్షత్రం పుట్టింది. యాకోబు సంతానమని ఏలిక పుట్టును, అతని పట్టణంలోని శేషము నశింపజేయి. కనుక ప్రియమైన వల్ల మన ప్రభువైన వారు ఈ విధంగా ఆయన రాజులైనటువంటి ప్రభువుగా ఉన్నాడు. రాజే ప్రభువుగా ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం చాలదు, ముందుకు వెళ్ళిపోదామండి. 5వదిగా ద క్వీన్ ఈజ్ ప్రజెంటెడ్. కీర్తన 45. రాణి గారు ఆయన సన్నిధికి తీసుకుని రాబడుతున్నారు. ఈ కీర్తన మన రాజును గురించి, ఆ రాణిని గురించి వ్రాయబడిన కీర్తన 5వ భాగంగా మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి. 9వ వచనం చూడండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వం నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. ఏమండి, ఈ రాజు నీ ప్రభువు. రాజు ప్రభు ఏంటి? ఇందాకనే కదా చూసాం. మన రాజు దైవత్వము కలిగినటువంటి రాజు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవాడుగా దైవత్వం, ఆయనలో దైవత్వం ఉంది. కనుక ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కనుక రాణి ఎట్లా వస్తుందండి? 9వ వచనం. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వము నిలుచుచున్నది. నీ దైనందిన శిలలో రాజుల కుమార్తెలున్నారు. కనుక ఈ దైనందిన శిల రాజుల కుమార్తెలు, ఈ రాణి ఓఫీరు బంగారంతో అలంకరించుకొని వస్తుంది అంటే ఇదే మాటలు పరమగీతంలో కూడా వర్ణించగలిగినారు. దయచేసి గమనిస్తామండి. పరమగీతము 6వ అధ్యాయం. పరమగీతము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం అండి. పరమగీతము 6వ అధ్యాయం 4వ వచనం. నా సఖీ, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలు. టెక్కెములు నెత్తిన సైన్యములు భయము పుట్టించు దానవు. రాణి విషయంలో వర్ణిస్తున్నారు చూడండి. నా సఖీ, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు,
యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెములు నెత్తిన సైన్యం వలె భయము పుట్టించుదాను. టెక్కెములు అంటే జెండాలు, ధ్వజములు. ఈ టెక్కెములు ఎత్తినటువంటి సైన్యం వలె భయం పుట్టించేదిలాగా ఉంది. ఎవరు? రాణి. ప్రియమైన వాళ్ళారా, రాణిని చూస్తే కూడా భయం వేస్తుందా? ఈ రాణి ఎవరు అనుకున్నారు? ఎవరండి ఈ రాణి? సంఘము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడిన పరిశుద్ధులతో కూడిన సంఘము. ఈ సంఘం ఎటువంటిదంటే ఆ సంఘములో అందరూ పరిశుద్ధులే, ఆ సంఘములో అందరూ నీతిమంతులే. కనుక ఆ నీతిమంతులు ఒక సైన్యములే ఉన్నప్పుడు ఆ నీతిమంతుల సైన్యానికి ఎటువంటి శత్రువు కూడా భయపడేవాడు ఉంటున్నాడు కదండి. ఇంకో మాట కూడా చూసుకున్నాము. 9-10 వచనాలు కూడా చదువుకుందామండి. నా పావురము నిష్కళంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ, రాణులను ఉపవతులు దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. ఈమె ఎవరు? ఎవరండి ఈమె? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. సంఘం అంటే అది. పరిశుద్ధులతో పరిశుద్ధులైనటువంటి సైనికులు, వ్యూహపరిచిన సైన్యము, యుద్ధానికి సిద్ధమైనటువంటి సైన్యము, సాతాను అపవాదులు జయించడానికి సిద్ధమైనటువంటి ఈ సంఘము ఏ విధంగా ఉందండి? చంద్రబింబం అంత అందంగా ఉంది, సూర్యుని ఎంత స్వచ్ఛమును కళలు కలదై అనగా పరిశుద్ధమైనదై ఉంది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ప్రియమైన వల్ల మన సంఘం అటువంటిది. సంఘం అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, సంఘం అంటే మామూలుగా 10 మంది ఉండే సంఘం అనుకుంటున్నారేమో. ప్రియమైన వాళ్ళారా, సంఘము అంటే పరిశుద్ధుల యొక్క సమూహము. అటువంటి సంఘములో నిన్ను నన్ను ప్రభు చేర్చాడు. నీవు కూడా ఒక సైనికురాలివి, నేను ఒక సైనికుడిని. మనందరం కలిసి వ్యూహిత సైన్యంగా, మనం వ్యూహపరిచిన సైన్యంగా మనం ఉండాలి. అటువంటి ఆ సైన్యం ఎటువంటిదండి? సూర్యునంత స్వచ్ఛమును కళలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణేగు. ఈమె ఎవరు? ప్రియమైన వాళ్ళరా, అటువంటి రాణి మన ప్రభు దగ్గరికి తీసుకురాబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, నీ రాజు ఒక మాట చదువుకొని ముగిస్తామండి. కీర్తన 45లో ఒక మాట ఉంది. నీ పైన ఉందండి, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. 9వ వచనం, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. సంఘములో చేర్చబడిన వారు రాజుల కుమార్తెలున్నారు. అనగా రక్షించబడిన ఒక సహోదరి, ఆరాధించే ఒక సహోదరి, రాణుల కుమార్తెలలో రాజుల కుమార్తె అన్నమాట. రాజులని యాజక సమూహంగా చేయబడిన తర్వాత మరి మన సంతతి కూడా రక్షించబడిన వారుగా ఉన్నప్పుడు, సంఘంలో వారు చేర్చబడినప్పుడు రాజుల కుమార్తెలుగా, రాజుల కుమారులుగా వాళ్ళు ఉంటారు. రాజులని యాజక సమూహంగా ప్రభు మనల్ని చేసినాడు. ఒకప్పుడు చీకటిలో సంచరిస్తూ, చీకటిని ప్రేమిస్తూ, మరి చీకటిలో ఆనందించే మనను, పాపభూయిష్టమైన మనను ప్రభు కనికరించి తన రక్తము కార్చి, ఆ రక్తమును పాపములు కడిగి పరిశుద్ధంగా తీర్చి ఒక సైన్యంగా, ఒక సంఘములో సమకూర్చాడు. సంఘ సత్యం అదే. సంఘం అంటే ఏదో కాదు, సంఘం అంటే ఆటలాడుకునేది కాదు, సంఘం అంటే పోట్లాడుకునేది కాదు, సంఘం అంటే కేసులు పెట్టుకునేది, కోర్టులకు వెళ్ళేది కాదండి. సంఘం అంటే వ్యూహిత సైన్య సమభీకర రూపిణిలాగా సంఘం ఉండాలి. ప్రభు పక్షాన్ని నిలిచే సైన్యం వలె ఉండాలి. అపవాది మరి ఎదిరించగలిగిన కెపాసిటీ ఉన్న సంఘంగా ఉండాలి. మన సంఘాలు ఎట్లున్నాయంటే శత్రువుని హతమార్చేదిగా లేదు, కానీ మనకు మనమే హతమార్చుకునే, మన పొరుగు వారిని హతమార్చేవారుగా సంఘాలు తయారైనవి. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి సంఘాల్లో ఉండేదానికంటే ఒక శ్రేష్టమైన సంఘంలో మనం ఉండి ప్రభువును ఆరాధించే, గణపరిచి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉంటే అది మనకెంతో ధన్యత. నిజంగా ఒకప్పుడు పాపములో, అపరాధములో చచ్చినటువంటి మనను ప్రభు కనికరించి ఒక సంఘంగా తీర్చాడు.
ఇశ్రాయేలుతో సహపౌరుతో లేకపోయినప్పటికీ ప్రభు మనలో ఒక సంఘంగా సమకూర్చాడు. వాళ్ళతో సమానమైన హక్కులు కలిగిన వారంగా ఉన్నాం. వారసత్వం ఇచ్చాడు మనకు. ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్నట్టుకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. లోకంలో ఎందరికో లేనుడి గొప్ప ధన్యత నీకు నాకు ప్రభు ఇచ్చినందుకు మన ప్రభువుకు మనం ఆరాధిస్తాం. ప్రభువా, నేను మరి ఏ యోగ్యత లేకుండా ఉంటున్నప్పుడు నన్ను కనికరించి నిత్య నాశనానికి నన్ను కనికరించినావు. నువ్వు ఇచ్చే రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అని మన ప్రభువుకు మనం ఆరాధన చెల్లిస్తాం. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఒక చిన్న పల్లవి పాడుకుంటుండగా 46వ కీర్తన పాడుకుందామండి. మొదటి వచనం పల్లవి, మొదటి వచనం పాడుకుందాం. కీర్తన 46. సమస్త దేశములారా అందరూ పాడుడి, అందరూ పాడుడి, అందరూ యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా అందరూ పాడుడి, అందరూ పాడుడి. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఒకరి తర్వాత ఒకరు గంభీరమైన స్వరంతో ప్రభును ఆరాధించాలి. అందరూ ఆమెనని చెప్పే రీతిగా ఆరాధించాలి. ఆరాధించండి. అక్షుతులమైన మా తండ్రి, ప్రేమలో మా ప్రభాని బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, ప్రభాని పరిశుద్ధ దినమందు నేను కూడా తండ్రి నీ బిడ్డలతో చేరి నిన్ను ఆరాధించుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ప్రభా, ధవల వర్ణుడు, రక్త వర్ణుడు తండ్రి, అపరంజి వంటి శిరస్సు కలిగిన దేవుడు నాయన, దయగల మాటలు మాట్లాడే దేవుడు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, అంతేకాదు ప్రభా, నీ సింహాసనం నిరంతరము నిలిచినట్టు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, నీతిని ప్రేమించే దేవుడు తండ్రి, దుర్నీతిని ద్వేషించే దేవుడుగా మాకున్నదికి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా, అత్యధిక సౌందర్యము గల దేవుడు నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా, రాణి అనే సంఘములో మమ్మల్ని తండ్రి పరిశుద్ధులుగా మమ్మల్ని చేర్చినందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ప్రభా, నేను కూడా తండ్రి ఒకప్పుడు తండ్రి అపరాధిగా పాపముల చేత నేను సచిన దానిగా ఉన్నప్పుడు నా తండ్రి కరుణా సంపన్నుడు అయి ఉండి ప్రభా కృపా మహేశ్వరమును బట్టి ప్రభా నా మీద చూపిన మహాప్రేమను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, క్రీస్తునందు నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, అంతేకాదు ప్రభా, ఇశ్రాయేలుతో నాకు సహపౌరత్వం లేనప్పటికీ నా తండ్రి నన్ను వాటిలో చేర్చి ప్రభు నాకు కలిగించిన వారసత్వాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, ప్రతినిత్యము నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇన్ని మేలు నాకు చేసిన దేవుడు తండ్రి, నీకు నేనేమి ఇవ్వలేని కానీ ప్రభు నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పాదాల చెంత అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నీతిని ద్వేషించినావు, నీవు ప్రేమించుతున్నావు. నీతిని ద్వేషించినావు, అందుచెని తోటి వారి కంటే, అందుచెని తోటి వారి కంటే ఆనందమైన మాట తండ్రి నిన్ను అధికంగా అభిషేకించెను. మహదానందమానందమాదును నాకు ప్రియ కుమారునియందు, మహదానందమానందమాదును నాకు ప్రియ కుమారునియందు. ప్రేమలో తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ సింహాసనము
నిరంతరము నిలిచేది కాబట్టి పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరంగా ఉంటూ సదాకాలం ఉన్నవారుగా నీ నీతిని బట్టి మీరు తీర్పు తీర్చే దేవుడుగా నాయన అనేకమంతురాలైనటువంటి నా దుస్తున్న కూడా ప్రభావ నీ నీతిని నాకు ఆపాదించి నా విషయంలో కూడా నాయన నీతి మంత్రాలతో చేసిన దేవాలు మీ చదువులు మీద దయారసం పోయబడినది కాబట్టి ఆ చదువులు తెరిచి నాయన సువార్త ప్రకటిస్తూ వచ్చారు కాబట్టి ఆ చదువులతో పాపలను క్షమిస్తూ వచ్చారు దయగలిగిన దేవుడుగా తండ్రి రోగులు స్వస్థపరుస్తూ వచ్చారు దేవా మృతువారికి చూపుని అనుగ్రహిస్తూ వచ్చావు తండ్రి నలుగురిన వారిని విడిపించడానికి ప్రభావ మీరు లోకానికి వచ్చారు దేవా అని అడిగిన వారిలో నేను కూడా ఒక దానిగా ఉన్నప్పుడు ప్రభావ నలుగురిన నన్ను తండ్రి దేవా నన్ను ఆకరించావు చేరదీశావు యోగాచావు తండ్రి నాయన అసలుకి మనుషులకి సౌందర్యం కలిగిన రాజుగా దేవా నాయన రాజుకి రాజు ప్రభువు అయినటువంటి దేవుడుగా తండ్రి అంత గొప్ప దేవుడు అయింది కూడా ప్రభావ మిమ్మల్ని ప్రకటించుకున్న వ్యక్తిగా అయ్యానికి తీసుకులో మరణ పునరుద్ధానాల ద్వారా ప్రభావ మీరు కంఠాన్ని కలిసి వచ్చావు తండ్రి నాయన సూర్యుని అంత స్వచ్ఛమును కళలు కలిగినటువంటి కళంతను లేనటువంటి స్కందం కొరకు ప్రభావ వీరుగా సైన్య సమగ్రీకర రూపిణి యొక్క స్కందం కొరకు నాయన ఇంకొక నాన్న గానైన దేవుడు తండ్రి ఆ సమయంలో నేను కూడా ఉండాలని నా సురూపమైన సురసమైన లేక తండ్రి సవలవజ్ఞుడైనటువంటి మీరు రక్తవంతుడిగా మారిపోతూ వచ్చావు తండ్రి ఆయన ఇంకా ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకురాలైనటువంటి నన్ను నాశనం చేసుకుని నాకు రక్షణ నిలబెట్టుకున్నావు తండ్రి ఒకటి నా మీతో పాటు పరలోక రాష్ట్రంలో పెద్దబడ సంఘంలో నేను కూడా ఉంటానన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవాలు పొందాలి ప్రాణం పెట్టిన అంతా మనం ప్రేమించుకో పనులు ఐశ్వర్యాలతో పాటు ఆయన ఆస్తిలోకంలో చూడండి నాకు కాలంలో జరిగినప్పుడు ఏదించుకో ప్రభావం తీసుకోలేనని తీసుకుని ఆరాధన తీసుకొచ్చిన పరిశుద్ధ పాదలతో ఆయన ఆయన అప్రంజి ఉండి ఆయన మరి కలిగి కూడా ఆయన 10,000 గుర్తించడం దేవుడుగా ఉంది ఆయన రేఖల మాటలతో ఆయన అభినందన ఆయన ఆరాధించిన దేవుడుగా లోకంలో ఉంది ఆయన మా కొరకు మీరు సౌందర్యాన్ని అందిస్తుంది ఆయన మీ సౌందర్యం కోల్పోయిన మీకు చెల్లించుకున్నాను కానీ ఆయన సౌందర్యం తెలుగుగా నీడ చేసినందుకు మీకు అన్నారు ఆయన ప్రతి తేజస్సుతో నా ప్రభావంతో దేవుడుగా మా సంబంధించి మీకు అన్నారు ఆయన నమ్మకమైన వాడుగా సత్యవంతుడుగా సదాకాలం ఉండే దేవుడుగా మా సంబంధించి మీకు ఆయన ఒక దేవుడు ఆయన మీకేమైనా మరి 1 లాక్ చెల్లించుకున్న తండ్రి అటు గొప్ప దేవుడిగా ఉండి ఆయన మమ్మల్ని ఆయన నిరంతరం కాచి కాపాడే దేవుడిగా ఉన్న మీకేమైనా ఉంటుంది ఆయన ఈ రీతిగానైనా సామ్యమైన సంఘములు ఆయన మరి పరిస్థితులతో తీర్మాంతులతో కూడా ఆయన అందుబాటు చేర్చి ఆరాధించడానికి ఆయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి అమరాలు ఆయన ఆ రీతిగా ఆయన మమ్మల్ని పరలోకపు ఆయన ఆశీర్వాదాలతో ఆయన మమ్మల్ని ఇస్తూ మమ్మల్ని కాచి కాపాడుతూ మాకు సమృద్ధిని అనుభవిస్తున్న దేవుడుగా మాకు మీకు వేళ ఇచ్చి ఆయన ఎన్నో నీళ్ళున్న దీపంలో చేసి ఆయన మరి ఆశీర్వదించిన మీకు ఏమైనా తెలియచుకుంటూ ఆయన నేను ఇంట్లో గొప్ప దేవుడికి నేను ఏమి ఇవ్వలేను కానీ స్థితి ఆరాధన మీకే చెల్లించుకుంటున్నాను. తండ్రి కృతజ్ఞత దేవ దయగల నాయన ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ జన్మందు ఆత్మదేవమైన నిన్ను ప్రభావ నా తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి నాకు ఇచ్చిన జీవానికే సమయానికే కోట్లాది స్థితిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎట్లయినా అవును ప్రభావ నేను కూడా
పాపిని నీచురాన్ని ప్రభా, ఏ యోగ్యత లేని నన్ను ప్రభా నాయన కనికరించి గుర్తించి ప్రభా నా పాపములు కడిగి నన్ను క్షమించి ప్రభా నీ బిడ్డగా చేస్తున్నందుకే నీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. కంటి చూపుతో ప్రభా తీర్పు తీర్చే దేవుడు కాదు నాయన, నీతిని బట్టి తీర్పు తీర్చే దేవుడు తండ్రి. జీవదారులైన ప్రభా నాకు యథార్థంగా తీర్పు తీర్చే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభా నా స్థుతుల మీద ప్రభా నా ఆరాధన పైన ఆసీనుడు ఉండగా ప్రభా నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. శక్యం నెత్తిన భయముతో పుట్టించు సైన్యములతో ప్రభా ఉన్న ఆ సైన్యంలో ప్రభా నిష్కపటమైన పావనం వలె పరిశుద్ధ సమూహంలో కూడా ప్రభా నేను కూడా ప్రభా ఒక నిష్కపటమైన పావనం వలె ప్రభా రాజాది రాజువైన ప్రభా నాయన నిన్ను ప్రభా నాయన నేను కూడా ప్రభా చూస్తానని ప్రభా నాకు ఇచ్చిన ధన్యతకై నీకు వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. అంతేకాదు నాయన రాజుగా ప్రభువుగా దైవత్వంతో ప్రభా నువ్వు నిండి ప్రభా 10 మంది రాజులను ఎదిరించిన ఒక శూరుడుగా ప్రభా నువ్వు తిరిగి రానయ్యగా ప్రభా ధవళవర్ణుడు ప్రభా రత్నవర్ణుడు ప్రభా నీ పెదవుల మీద ప్రభా దయారథము పూజపడి ఉండగా తండ్రి 10,000 మంది పురుషుల్లో ప్రభా నేను కూడా నిన్ను గుర్తిస్తాననే నిరీక్షణ నాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధమైన ఘనమైన నామానికి అర్పించి ఆరాధించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రేమల కన్నా తండ్రి ఈ మధ్యాహ్న కాలం వినిపించట్లేదు. తండ్రి 10,000 మంది పురుషులలో ప్రభా గుర్తుకోవచ్చు మాట్లాడుకుంటున్నావు తండ్రి. నాయన ప్రభా అంత గొప్ప దేవుడు తండ్రి. నాయన బట్టి ప్రభా మీరు తీర్పు తీర్చలేదు ప్రభా, మీరు వినదాన్ని బట్టి ప్రభా ముఖ్య చేయాలి నాయన ప్రభా. కేవలం మీ యొక్క నాయన ప్రభా నీటిని బట్టి తీర్పు తీసుకోవాలి తండ్రి. నేను కూడా నాయన ప్రభా పాపంలో శాపంలో ఉన్నట్టు ప్రభా నాయన ప్రభా నాయన ప్రభా కంట్రోల్ ప్రభా తండ్రి. నాయన ప్రభా నాయన ఏమి శ్రావణం తీసుకునే ప్రభా మీరు చేసిన అనేక మేలును బట్టి మీకు వందనాలు తెలుసుకుంటున్నాము. ఈ ఆరాధన చెల్లిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ఆరాధించు. కూడా ఒకరు నామం హెచ్చించటకు కీర్తించటకు చిన్న సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు ఎదుర్చుకుంటున్నాను. చిత్రం బట్టి తీర్పు తెచ్చే దేవుడు కాదు కానీ మీకు న్యాయం బట్టి తీర్పు తెచ్చే దేవుడు ఎదుర్చుకుంటున్నాను. శత్రు సత్తాన్ని బంధకములు శత్రు సాధారణ ఆధీనంలో ఉన్నప్పటికీ నా మీద కనుగరం చూపించిన రక్షించడం కాదు దేవశీలుడైన దేవుడు అయినందుకు వందనాలు ఎదుర్చుకుంటున్నాను. ప్రభావ ఆరాధనలకు నేను మన ఆరాధనలను కోరి నన్ను కూడా బిడ్డగా చేర్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు ఎదుర్చుకుంటున్నాను. నన్ను నేను దీన్ని కనపరచటకు కీర్తించటకు ప్రభా మీరు నన్ను కోరిన విధానాన్ని బట్టి నన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టి వందనాలు ఎదుర్చుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా రాజులకు రాజు ప్రభులకు ప్రభు ప్రభా గొప్ప దేవుడు ఉన్న వాడి అంత అయినప్పటికీ ప్రభా నన్ను మంత్రిగాడిగా పేర్కొన్నాను. మీకు తెలుసు ఈ సంఘంలో చేసిన విధానాన్ని బట్టి వందనాలు తెచ్చుకుంటున్నాను. రాజు నా ప్రభువుగా మారినందుకు వందనాలు తెచ్చుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభా నిర్దోషము నిష్కర్షము లేనటువంటి
గొప్ప సంఘంలో నన్ను చేర్చి పరమ సంఘంలో నన్ను చేర్చి నా కొరకు తిరిగి రానని నా గొప్ప దేవుడు నీకు ఏమి చెల్లించలేక కొద్ది నా స్థితి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ పాదములకి సమర్పించుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మా తండ్రి పరిశుద్ధమైన దేవా, ఆయన వారంతా కాపాడి ప్రభా నూతన వారం కలిసి ప్రయత్నం చేసుకుంటారా తండ్రి. ఆయన నేను ప్రభా నన్ను మీరు ప్రభా జారిపడి ప్రభా నా హస్తం చుట్టినందుకు స్తోత్రా తండ్రి. ప్రభా నాయన మీరు నా కోసం ప్రభా రక్తం చెల్లించి ప్రభా పాప క్షమాపణ కలిగిస్తున్నందుకు ప్రభా ప్రభా మీరు ఆరాధనకు యోగ్యులు ప్రభా. ప్రభా మీరు ప్రభా 10 మంది రాజుని జయించిన మహారాజా మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ప్రభానైనా మాకు పరమశక్తులైన సాతాను ఆనందకి విజయం చేకూర్చినందుకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ప్రభానైనా ఇంకా ప్రభా నాకు ప్రభా అయినా గొప్ప దేవుడు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఆయన ఇది మీకు మేలు చేసిన మీకు ఏమి చీరను తీసుకోగలం తండ్రి. ఇది నా స్థుతి ఆరాధన యేసు ప్రభు కర్మైన నామములో అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీతిమంతుడవు పాపము విముక్తము మార్చిన దేవా ఒకప్పుడు సాతాను చేత పట్టబడి బందీలుగా ఉన్న మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం యేసయ్యా. మా పాపమును బట్టి మాకు రావాల్సిన శిక్షను మీ మీద వేసుకొని శిలువలో మరణించి మమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి తిరిగి తీసినందుకు స్తోత్రం యేసయ్యా. దాసుని స్వరూపం ధరించుకొని పాపమును ఓడించినందుకు దానం బట్టి స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని నిరంతరం కాపాడుతున్న మీకు ఏమి చెల్లించగలనేసయ్యా. ఎరిగి నలిగిన హృదయంతో ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి పరిశుద్ధమైన దేవా, ప్రభా పరిశుద్ధుడు సాదృశ్యమైన ప్రభా ధవలవర్ణమైన ప్రభా ఇరు రక్తంకు సాదృశ్యమైన రక్తవర్ణుడుగా ప్రభా 10,000 మందిలో అతి శ్రేష్ఠునిగా ఉన్న నీ ఘనమైన నామమును ఆరాధించే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిరంతరం నిలిచే నీ సింహాసనం ప్రభా నీ రాజధానంతో ప్రభా నీతిని ప్రేమిస్తూ ప్రభా తుని ద్వేషించే నీ విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మతో ప్రభా కంటి చూపును బట్టి కాక ప్రభా విధిన దాన్ని బట్టి కాకుండా ప్రభా నీతిని బట్టి తీర్పు తీర్చి ప్రభా న్యాయం చేసేవారిగా ముందు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తయారపడిన మీ పిల్లల నాటి పెద్దలు మాటలతో ప్రభా మమ్మల్ని శుద్ధీకరింపజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఒకప్పుడు ఏమీ లేని నన్ను ప్రభా లోకంలో ఎవరికి లేని ధన్యత ఇచ్చిన ఇది గొప్ప రక్షణ కలుగజేసిన మీకు ఏమి కృతజ్ఞత చెల్లించగలను ప్రభా. అందుకే ప్రభా విడిగి నలిగిన ప్రభుత్వ ప్రభా ఏ స్థుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా ఆరాధించండి. చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, మీ పరిశుద్ధులతో నేను కూడా చేరి మీ పరిశుద్ధమైన నామమును ఆరాధించుటకు, పూజించుటకు, ఘనపరచుటకు, హెచ్చించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, దయగలిగిన మాటలు మాట్లాడి దేవుడు అయినప్పటికీ మా ప్రభా శూరుడుగా నీ కత్తి మొరను ధరించుకొని బయలుదేరినటువంటి దేవుడు
మా ప్రభా మా తండ్రి, మీ భీకర స్వరూపము చేత శత్రువును హతమార్చగలిగిన దేవుడు, అపవాదిని హతమార్చగలిగిన దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, మా ప్రభా మరి నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పాపమునకు దాసుడుకోండి మీకు శత్రువుగా జీవించినప్పుడు మా తండ్రి, నా పైన మీకున్న శత్రుత్వాన్ని మీరు తీసివేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, నన్ను కూడా మీరు కనికరించి ప్రేమించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా మా తండ్రి, నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు నాయన. మా తండ్రి, అపవాది చేత శోధింపబడుతున్నప్పటికీ మా ప్రభా నన్ను మీరు కనికరించి శత్రువును ఓడించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితాన్ని మీ స్వాధీనం చేసుకునేందుకు మీకు వందనాలు. మీ దయనొందిన స్త్రీలలో, ఆ కుటుంబంలో, ఆ జాబితాలో నన్ను కూడా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వ్యూహిత సైన్య సమభీకర రూపురేఖ సంఘములో నన్ను కూడా ఉంచి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి హెచ్చించి ఆరాధించేదానికి నాకు నేర్పించేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత లేనటువంటి నన్ను మా ప్రభా మీ సంఘములో చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజులని యాజక సమూహపు గుంపులో నన్ను కూడా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నాలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నన్ను ఇంతగా మీరు కనికరించి ప్రేమించి రక్షించుకున్నది మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓ చిన్న పాట పాడుకుందాం అండి. చాలాసేపు నుంచి మౌనంగా కూర్చొని ఉన్నాం కదా, ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 183. మొదటి 2 వచనాలు, చివరి వచనం పాడుకుందాం. పాత పుస్తకంలో 710. పాడెదము నీ స్తుతులను మహాప్రభువా. 183, 710. మొదటి 2 వచనాలు, చివరి వచనం. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో, నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచి, ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచి. ధనవంతులుగా మమ్ము చేయ పేదవైతివి, ధనవంతులుగా మమ్ము చేయ పేదవైతివి. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. దేవుని స్వరూపమయుండి ఎంత లేదు సమానుడని, దేవుని స్వరూపమయుండి ఎంత లేదు సమానుడని. రిక్తుడై నిందను భరించి దాసుడైతివి, రిక్తుడై నిందను భరించి దాసుడైతివి. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పరాక్రమశాలి వై ప్రభు, సజీవుడవై లేచితివి. పరాక్రమశాలి వై ప్రభు, సజీవుడవై లేచితివి. మరణమును జయించితివి విజయుండవై, మరణమును జయించితివి
విజయుండవై పాడేదము నీ స్తుతులను మహాప్రభువా పాడేదము నీ స్తుతులను మహాప్రభువా నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో పాడేదము నీ స్తుతులను మహాప్రభువా పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. చివరిగా దేవుని వర్తమానం చూసుకుందామండి. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుకుందామండి. మొదటి 10 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసిండెను. కనుక అతడు తన యజమానుల దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చిన కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా, ఒకరి కలిగిన కుష్ఠరోగును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఇట్లు వెలుగుచున్నాడో మీరు ఆలోచించడానికి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజులకు వర్తమానం చేసెను. ప్రేమికులని మా తండ్రి, పరిశుద్ధుల మా దేవా, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ చివరి వర్తమానంలో మీ సహాయం మేము కోరుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, అద్భుతములు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడవు, శక్తిని ప్రభావము కలిగిన దేవుడవు. మా ప్రభా, దయతో కనికరించి ఈ వాక్య భావం ధ్యానించుటకు మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మీరే మమ్మల్ని కనికరించండి. మీ లేఖన భావమును గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. మా ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ఇశ్రాయేలు దేశపు చిన్నది చేసిన ఆ చిన్న పరిచర్య దాన్ని మీరు ఎంతో గొప్పగా ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మేము కూడా అటువంటి పరిచర్య చేయనట్లుగా మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాను. మా ప్రభా, దయ చూపించండి, సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడుతురమ్మని
మమ్మల్ని తృప్తిపరచమని, మీ స్వరం వినుటకు సహాయపడండి, మీ మాటలు మాకు దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, చదువుబడిన లేఖన భాగము మనం అనేక సార్లు ధ్యానించి ఉండవచ్చు. అయినప్పటికీ ప్రభు మనతో కొత్తగా నూతనంగా మాట్లాడేదానికి ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. దేవుని వాక్యము ఎన్నిసార్లు ధ్యానించినప్పటికీ ఒక నూతనత్వం అందులో ఉంటుంది. నూతనత్వం ఎందుకంటే అది దేవుని వాక్యం కనుక. ఈరోజు మనం విన్నటువంటి తలంపు రేపు ఇంకొకరు అదే వాక్య భాగం తీసి వేరొక తలంపు ఇస్తారు. అది కరెక్టే, ఇది కరెక్టే. ఎట్లా? అదే దేవుని వాక్యంలో ఉన్న మహాత్యం. దేవుని వాక్యము రెండంచులు పదులు గల ఖడ్గము వంటిది. మరి అది నిన్ను నన్ను పరిశోధించగలిగినటువంటిది. దేవుని శక్తి చేత మాట్లాడినటువంటి ఒక మాట, అది మన కాళ్ళలో ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి ఎముకలను మూలుగలను పరిశోధించగలిగినటువంటిది. ప్రియమైన ఆ దేవుని మాటలో ఉన్నటువంటి మహాత్యం ఏంటో మనం గ్రహించాలి. నీ మధుర స్వరము అది ఎంత ప్రభావం కలిగిందంటే ఎటువంటి దేవదారు వృక్షాలను కూడా నరకగలిగినటువంటిది, పెద్ద పెద్ద వృక్షాలను కూడా నరికివేయగలిగినటువంటిది, కార్చిచ్చులను ఆర్పగలిగినటువంటిది, పర్వతమును దహించగలిగినటువంటిది. ప్రియమైనవారా, అటువంటి వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం గ్రహించాలి. ఈ దిన మన అంశము దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి. దేవుని శక్తి చేత చేయబడిన పరిచర్య ప్రభు ఆశీర్వదించటం కనుక ఈ లేఖన భాగంలో చిన్నదైనప్పటికీ మరి పూర్తిగా ధ్యానించలేము, కానీ సగభాగం మాత్రమే ధ్యానిస్తాము. అనగా శుద్ధుడైనంత వరకు, నయమాను శుద్ధుడైనంత వరకే ధ్యానిస్తాము. తక్కిన విషయాలు సమయం చాలదు, ఇంకోసారి ఎప్పుడైనా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసిండును కనుక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ప్రియమైన వాళ్ళరా, సిరియా దేశములో మరి రాజు ఉన్నాడు. రాజు పేరు రాయలేదు ఇక్కడ. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను, సిరియా రాజు పేరు రాయలేదు, కానీ అతని సైన్యాధిపతి పేరు మాత్రం రాయబడింది. ఎందుకంటే సిరియా రాజు దేవుని వాక్యమును నమ్మలేదు. దేవుని వాక్యం ఎంత పనైనా చేయగలదు అనే విశ్వాసం అతనికి లేదు. అతడు అటువంటి అద్భుతాలు చూడదలుచుకోలేదు, అతనికి మనసు లేదు. మాకు ఉన్నారు దేవుడు అనేటువంటి వాడే కానీ మరి యూదా దేశంలో ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఉన్నాడన్న సంగతి అతను తెలిసినా మనసుకు పట్టించుకునేవాడు కాదు. కనుకనే అతని పేరు రాయబడలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని గ్రంథంలో, జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడ్డాయి అంటే వాళ్ళు ఎంతో దీవెనను నొందినటువంటి వారే, కానీ మరి ఎవరి పేరు వ్రాయబడటం లేదో వారి పేర్లు అనవసరమైన దేవుడు అనుకున్నాడు కాబట్టి రాయలేదు. చాలామంది పేర్లు, గనుడైన వాళ్ళ పేర్లు కూడా పేర్లు ఉన్నాయి కానీ మరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తుల పేర్లు చాలా ఇక్కడ గ్రంథంలో మనం చూడలేము. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైన రేపు నీ పేరు, నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలని కోరుకోవాలి మనం. ప్రభా, నా పేరు నీ జీవ గ్రంథంలో వ్రాయబడాలి ప్రభా, నన్ను కనికరించండి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి, నాకు సహాయం చేయండి అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి.
సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసిండెను. ఏమండి, సిరియా దేశానికి జయము కలిగించేది ఎవరి ద్వారా? నయమాను అనే సైన్యాధిపతి ద్వారా. మరి సిరియా దేశపు సైన్యాధిపతికి దేవుడు ఎందుకు జయం కలుగజేస్తున్నాడు? సిరియావాడు కదా, ఎందుకు జయం కలుగజేస్తున్నాడు? ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త సిరియా దేశం వరకు సాగిపోవాలని, సిరియా దేశంలో ప్రకటించబడాలని, దేవుని యొక్క అద్భుతములు సిరియా దేశంలో కూడా ప్రకటించబడాలని దేవుడు నయమానును ఏర్పాటు చేసుకున్నాడు. నయమాను దేవుని యొక్క శక్తి తెలుసుకోవాలి అంటే అతను ఏంటండి, అసలు ఇంకోటి ఏంటంటే అతను కుష్ఠరోగి అయినా కూడా రాజు దగ్గర ఏ విధంగా దయ పొందుతున్నాడు? కుష్ఠరోగి అయినా కూడా దేవుని దగ్గర ఎట్లా దయ పొందుతున్నాడండి? రాజు దగ్గర ఎట్లా దయ పొందుతున్నాడు? కుష్ఠు అంటే పాపానికి సాదృశ్యం. కుష్ఠరోగిని ఊరు బయట ఉంచవలసినటువంటి వాడు, అపవిత్రుడని వాడు మనం చెప్పుకోవలసినటువంటి వాడు. కనుక అటువంటి నయమానుడు రాజు సన్నిధిలో ఎట్లా ఉండగలుగుతున్నాడు? ఏమండి, ఊరు బయట ఉండవలసిన నయమాను ఊళ్ళో ఉన్నాడు, రాజు సన్నిధిలో ఉన్నాడు, రాజుకు జయం కలుగజేస్తున్నాడు, యుద్ధాల్లో సహాయపడుతున్నాడు. అటువంటి కుష్ఠరోగి రాజు దగ్గర ఉండాల్సిన కారణం ఏంటండి? ఆలోచించుకోవాలి మనం. ప్రియమైన దేవునికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. సిరియా దేశంలో నయమాన్ ద్వారా తన శక్తి ప్రచురం చేయాలని దేవుని యొక్క సంకల్పం అయి ఉంటుంది. ముందుకు వెళ్ళిపోదామండి. తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయిండను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, సిరియనులు అప్పుడు ఇశ్రాయేలీలు సిరియల చేత పరిపాలించబడుతున్నారు. సిరియనులు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు. గుంపులుగా వెళ్ళి ఏం తీసుకొచ్చారండి? అవన్నీ రాయలే, ఒక చిన్నదాని విషయం మాత్రం రాశారు. ఇశ్రాయేల్ దేశంలో శ్రేష్టమైనటువంటి ఎన్నో ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించే దేశం అది, మరి వెన్న జున్ను దొరికేటువంటి దేశం అది. అటువంటి దేశం నుంచి వీళ్ళు ఏం తెచ్చుకున్నారు? ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చారు. ఇంకా ఏమేమి తెచ్చారో తెలియదు, కానీ ఈ చిన్నదాన్ని చెరగొని తీసుకురావడంలో కూడా దేవునికి ఏర్పాటు ఉన్నదని మనం గ్రహించాలి. అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. నయమాను భార్య దగ్గర పరిచర్య చేస్తుంది. ఏం పరిచర్య చేస్తుందో కానీ పరిచర్య అంతా ఒక ఎత్తు, ఇప్పుడు చేసిన పరిచర్య ఒక ఎత్తు. అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలువాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలువానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో నేను. ఎంత చక్కని మాట చెప్పిందో చూడండి. ప్రియమైన వల్ల ఎన్ని రోజులైందో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి, చాలా రోజులు అయ్యి ఉండొచ్చు కదండి, ఉండొచ్చు. మరి ఇశ్రాయేల్ దేశపు చిన్నది. ఇశ్రాయేల్ దేశంలో ఏం చేస్తుంటారు వాళ్ళు? అనగా వాళ్ళు దేవుని ప్రజలు సుమా, వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. వారు ఏం చేస్తుంటారు? ఉదయకాలమనే బైబిల్ చదువుకుంటుంటారు, ప్రార్థన చేస్తుంటారు, ఆరాధన చేస్తుంటారు, దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి ఆ చిన్న అమ్మాయి నయమాన్ ఇంటికి తీసుకురాబడింది. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? విగ్రహారాధికులు అయి ఉండొచ్చును. రిమ్మోను గుడిలో వాళ్ళ రాజు మొక్కుతుంటాడు కాబట్టి వీళ్ళు కూడా రిమ్మోను బొమ్మలే పెట్టుకుని ఉండుంటారు. అన్ని దేవత, గృహదేవత రిమ్మోను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మొక్కుతూ ఉంటుంటారు. ఒకవైపున విగ్రహారాధన ఉంటే ఒకవైపున దేవుని యొక్క ప్రార్థన ఒకే ఇంట్లో. ఏమండి,
ఒకవైపున విగ్రహారాధన ఉంది, ఒకవైపున దేవుని సన్నిధిలో ప్రార్థించే పరిస్థితిలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ తన యజమానుల కొరకు మరి భారంగా ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏం చేసిందండి? షోమ్రోలో ఉన్న భార్య చెప్పింది, షోమ్రోలో ఉన్న ప్రవక్తల దగ్గరికి ఉన్న ఏలినవాడు రావాలని, వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయరని తన యజమానురాలతో నేను. ప్రియమైన వల్లరా, మరి సువార్త చెప్పటం ప్రారంభించింది. ఏమండి, అమ్మా, నా యజమానుడికి కుష్ఠు ఉన్నది నేను చూశాను, అది పాపానికి సాదృశ్యంగా ఉంది. రాజుగారి దగ్గర ఉంటున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, జయం కలుగుతూ వచ్చింది. అయితే తనకున్నటువంటి ఈ కుష్ఠు తను ఎరగకుండా ఉన్నాడు. రాజుగారు నెగ్లెక్ట్ చేశాడు, నయమాను నెగ్లెక్ట్ చేశాడు, ఆయన భార్య నెగ్లెక్ట్ చేసింది ఆ కుష్ఠు వ్యాధిని. ఈ చిన్నది చూసింది. ప్రియమైన వాళ్ళారా, విగ్రహారాధన ఉన్నటువంటి వాళ్ళు పాపాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. రాజు కూడా నయమానులో ఉన్న ఆ కుష్ఠు అనే పాపాన్ని నెగ్లెక్ట్ చేశాడు. నయమాను భార్య ఆ కుష్ఠు అనే పాపాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. నయమాను కూడా విగ్రహారాధకుడై ఉండి తనలో ఉన్న కుష్ఠును నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాడు. దాన్ని బాగు చేసుకుందామని, ఆ పాపం పోగొట్టుకుందాం అనే ఆలోచన కూడా తనకు ఎప్పుడు రాలేదు. ప్రియమైన వల్ల ఇశ్రాయేల్ దేశపు చిన్నది అక్కడికి వచ్చిన తర్వాత తన ఇంట్లో జరుగుతున్న ఆ పాపాన్ని, తన ఇంట్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని పారగొట్టాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడింది. మనం గమనించాల్సింది కూడా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎక్కడున్నప్పటికీ పాపమును ఖండించే వారం ఉండాలి, పాపమును ద్వేషించే వారం ఉండాలి, పాపమును పారదొరే వారం ఉండాలి, పాపానికి మనం దూరంగా ఉండాలి, మనకు సమీపానికి కూడా రానీయకుండా చేయాలి, పరిశుద్ధులుగా జీవించాలి. ఇశ్రాయేలు దేశం చిన్నది విగ్రహారాధికుల మధ్యలో ఉండి, అదే ఇంట్లో ఉండి కూడా పాపమును గుర్తించింది, పాపమును ద్వేషించింది. ఇశ్రాయేలు దేశము చిన్నది ఆమె పేరు రాయలేదు. ఎందుకు రాయలేదండి? ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, అవసరమైన పేర్లే రాస్తారని, అవసరమైన పేర్లు రాయాలని చెప్పాను కదా. ఈ అమ్మాయి పేరు ఎందుకు రాయలేదు? ఎవరైనా చెప్తారా? ప్రియమైన వల్ల ఒక్కోసారి పేరు రాయకపోతే దాని గురించి ఆలోచించవలసిన చాలా ఉంటుంది. ఏ చిన్నదాని పేరు అని రాయగలరు? ఏ ఒక్కరో కనుకైతే ఆ పేరు రాయగలరు. ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఎంతమందిని తీసుకొచ్చారో వాళ్ళందరి పేర్లు రాయడానికి వీలు పడలా. ఈ అమ్మాయి పేరు మాత్రం రాయగలిగారు. ఆ పేరు, ఈ అమ్మాయిని మాత్రం మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. కనుక ఇశ్రాయేల్ దేశం చిన్నది ఎవరైనా సరే ఇటువంటి పరిచర్య చేస్తారు. అర్థమైందండి? ఇశ్రాయేల్ దేశం చిన్నది అని ఒక సింగులర్ నంబర్ వాడినప్పుడు ఇట్ అప్లైస్ టు ఆల్ ద డామ్సెల్స్ ఇన్ ఇజ్రాయెల్ కంట్రీ. అందుకని ఆ ఒక్క అమ్మాయి పేరు రాయలేదు. ఏ ఇశ్రాయేల్ దేశం చిన్నది వచ్చినా అదే పరిచయం చేసేది. కనుక ఈ ఒక్క అమ్మాయి పేరు రాసే తక్కిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కించపరిచినట్లు అవుతుంది. కనుక ఎవ్రీ డామ్సెల్ ఫ్రమ్ ఇజ్రాయెల్. కనుక ఆ విధంగా దేవునికి పరిచారకురాలుగా ఉండి ఆయన ఏం చెప్పింది? ఇశ్రాయేల్ దేశపు నా రాజు నయమాను షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అమ్మా, నా ఏలినవాడిని కుష్ఠవ్యాధి కలిగి ఉంది నేను చూశాను. అయితే నా ఏలినవాడు అనే నయమాను మా దేశానికి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడంటే అక్కడ స్వస్థపడతాడు, బాగవుతాడు, కుష్ఠరోగం పోతుంది, నమ్మకంగా చెప్తున్నాను నేను. అప్పుడు ఆమె ఏమనాలి? నోరు మూసుగా అంటుదాము, నీకెందుకు ఇవన్నీ, కుష్ఠరోగం చూసాం అలా అని విమర్శించిందా? లేదు. వెంటనే దేవుని మాట గనక ప్రార్థనాపూర్వకంగా మాట్లాడింది కనుక
ఎన్ని రోజుల నుంచి అనుకుంటుందో చెప్పాలని ప్రార్థన చేసి 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 తర్వాత ఆ రోజు చెప్పింది. కనుక ప్రార్థనాపూర్వకంగా చెప్పబడిన ఆ మాట దానికి విలువ వచ్చింది. అది షోమ్రోన్లో ఉన్న నా ఏలినవాడు ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని ఎంతో కోరుచున్నాను. ప్రేమైన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. అతడు నా ఏలిన వాని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేను. ఏమండి, అతడు నా ఏలిన వాని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయను, కనుక ఈ నెల అక్కడ ఉంటే మంచిదని చెప్పాడు. తర్వాత మొదటి వారు ఎవరు చూసామండి? నయమాను చూసాం. రెండవదిగా ఇశ్రాయేలు చిన్నదాన్ని చూసాము. మూడవదిగా చూద్దామండి, మూడవదిగా ఇశ్రాయేలు రాజును చూస్తాం. ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు? సిరియా రాజు ఏం చేశాడు? వెంటనే ఒక లెటర్ రాశాడు. బంగారం, వెండి, ఇన్ని మణుగులు వస్త్రాలు ఇవన్నీ తీసి పంపించాడు. ప్రియమైన వలన అతను ఒక మీడియేటర్గా పనిచేస్తున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని కార్యం జరగాలంటే నో రికమెండేషన్స్. నీకు ఉద్యోగం కావాలంటే రికమెండేషన్ కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించడమే ఒకటే మార్గం. మూడో వ్యక్తి ద్వారా వాడు కొంత డబ్బిచ్చి వాడికి ఇంకో వేరే వారికి కొంత డబ్బిచ్చి ఇది కాదు పద్ధతి. దేవుని బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే ఒకటే పద్ధతి, ప్రార్థన ఒకటే. దేవుని స్తోత్రం. మరి మా కుటుంబంలో 4 బిడ్డలు అందరూ కూడా ఉద్యోగాలు పొందగలిగినారు ప్రార్థన ద్వారానే. నో రికమెండేషన్, ఓన్లీ ప్రేయర్. BCC అని పెట్టుకున్నప్పటికీ ఉద్యోగాలు రాగలిగినాయి. కారణం దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమ. ప్రియమైన ఆ విధంగా అందరినీ కూడా దేవుడు కనికరించి ఘనపరిచేటువంటి వాడు. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరచాలని సెలవిచ్చాడు దేవుడు. ఇక్కడ ఈ పత్రిక తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా 6వ వచనం, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగు నీవు బాగు చేయవలను అని ఈ పత్రికలో చేతి పంపించున్నాను. నువ్వు బాగు చేయవలను అని అన్నాడు. ఏమన్నాడండి? ఆ మాట చదవండి. నయమాను కలిగిన కుష్ఠరోగును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నాను. ఏమండి, రాజుగారు ఏదైనా బాగు చేస్తాడా? ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో ఇశ్రాయేల్ రాజు ఉన్నాడే కానీ బాగు చేసేవాడు కాదు. ఆయన రాజులను ప్రజలను పరిపాలించేవాడు కానీ కుష్ఠవ్యాధిని బాగు చేసేవాడు కాదు. కనుక అతను అనుకుంటున్నాడు, ఈ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని చంపుడుకును బ్రతికించుటకును నేను దేవుడునా అని ఒకరి కలిగిన కుష్ఠరోగును మాన్పునని నా ఎద్దుకు అతడు ఇట్లా పంపుటి ఏమి, నాతో కలహమునకు కారణం ఎట్లు వెతుకుతున్నాడో చూడండి అని తక్కిన సభికులతో చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, రాజుకు ఉన్నటువంటి లిమిటెడ్ జ్ఞానం, ఇశ్రాయేల్ రాజుకున్న లిమిటెడ్ జ్ఞానం ఏంటి? ప్రజల్ని పరిపాలించడం తెలుసు కానీ నాకు కుష్ఠరోగాన్ని నేనెక్కడ బాగు చేస్తాను అని అనుకుంటున్నాడే కానీ తన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి అతను తెలియకుండా పోయింది. గమనిస్తున్నారండి, తన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి ఇశ్రాయేలు రాజుకు తెలియకుండానే పోయింది. ప్రియమైన ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో చూడండి. యేసు ప్రభు వారు పుట్టారు. తూర్పు దేశంలో గొప్ప నక్షత్రం ఒకటి పుట్టింది. బెత్లెహేముకి వెళ్ళారు జ్ఞానులు. మరి జ్ఞానులు అక్కడి నుంచి నడిచి వెళ్ళాలంటే కనీసం 3.5 సంవత్సరం పడుతుంది. ఆ నక్షత్రం అక్కడే ఉండి 3.5 సంవత్సరాలు ప్రకాశిస్తూ ఉంటే యూదా దేశము బెత్లెహేములో ఉన్న రాజు కానీ ప్రధాన యాజకులు కానీ జ్ఞానులు కానీ ఎవరు కూడా గ్రంథాలు పరిశీలించలేదు, ఆ నక్షత్రాన్ని గమనించలేదు, ఆ గ్రంథాలను ఓపెన్ చేయలేదు, దాని భావం ఏంటో తెలుసుకోలేదు. చివరకు తూర్పు దేశం నుంచి జ్ఞానులు చెప్పేంత వరకు ఇశ్రాయేలు పరిపాలింపబో రాజు నీలో నుండి వచ్చిన అని చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు. నిజమా, రక్షకుడు మా ఊళ్ళో నుంచి వచ్చాడా అని అప్పుడు కళ్ళు తెరిచారు వాళ్ళు. ప్రియమైన
యూదా బెత్లెహేము దేశంలోనే. యూదా దేశం బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రమో అల్పమైనదో కావు, రక్షకుడు నీలో నుంచి ఉదయించునని చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు. ఆ లేఖన భాగం వాళ్ళు పరిశీలించి చూచి అప్పుడు చెప్పారు జ్ఞానులు, నిజమే ఇక్కడే అని వాళ్ళు చెప్పి, నక్షత్రం యాకోబులో ఉదయించునని చెప్పేసి చెప్పిన మాట అప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళు. సంఖ్యాకాండం 24:17. ప్రియమైనవారా, మనం ఒక్కోసారి ప్రవక్త దగ్గర ఉంటాడే కానీ మనం చూడలేము. మనకేదైనా ఆపద వచ్చిందంటే మరి ఆపద కోసం ఏడుస్తాం కానీ మరి ప్రార్థించడం తెలియదు. నా ప్రభువు నా దగ్గర ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడనే నమ్మకం మనకు ఉండదు. నా ప్రభు నన్ను ముట్టగలడు, స్వస్థపరచగలడు, నాకు ఏదైనా చేయగలడు అనేటువంటి విశ్వాసం మనకు తక్కువ అవుతుంది. ఎందుకంటే గాయం కలిగిందని అనుకోండి, గాయం వైపే చూసుకుంటూ ఏడుస్తాం. నాకోసారి మా మోకాల కింద ఎడం కాలికి ఒక పెద్ద గాయం అంటే ఒక పుండు వచ్చింది. అది ఏం పుండో తెలియదు, రకరకాలుగా స్వరూపాలు మారిపోతుంది. అప్పుడు నేను ఒక వర్తమానం విన్నాను. నేను డోంట్ లుక్ ఎట్ యువర్ బ్రూజెస్, లుక్ ఎట్ యువర్ లార్డ్. నీ గాయం వైపును చూడబాక, నీ పుండ్ల వైపును చూడబాక, యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు. ఆయనకి ఎన్ని గాయాలైనవి చూడు. అది మనం చూడాల్సింది. గాయం వైపు చూస్తే ఏడుస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం, దుఃఖపడుతుంటాం, మనమే విసుక్కుంటాం, ఇతరుల దగ్గరికి రానియం. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వైపు చూస్తే ఆయనకి ఎన్ని గాయాలో మనకు అర్థమవుతాయి, తెలుస్తుందా అండి? కనుక ఆయన మన కొరకే గాయపరచబడింది. ఎందుకంటే ఆయన గాయం ద్వారా మనకు స్వస్థత కలిగేదానికే. గాయపరచబడిన వాడు, చక్కని పాట ఉంది. కనుక మన కొరకు గాయపరచబడిన దేవుడు మన దగ్గర ఉండాలన్న సంగతి మనం మర్చిపోతాం. ఇశ్రాయేలు రాజు ఆ విషయం మర్చిపోయాడు. ఏం చేశాడంటే బట్టలు చింపుకున్నాడు. కుష్ఠరోగును బాగు చేసేసరికి నేనేమైనా దేవుడు అనుకున్నాడా, నా మీద ఎట్లా తగు వేస్తున్నాడు చూడు, మళ్ళీ యుద్ధానికి రావడానికి వస్తున్నాడు అని అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, 8వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు ఎందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడన్న సంగతి అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్మన్నాడు. మొట్టమొదటి ఎవరిని చూసామండి? నయమాన్ను చూసాము. ఇశ్రాయేల్ దేశపు చిన్నదాన్ని చూసాము. తర్వాత మూడవదిగా ప్రాఫిట్ ఎలీషా ప్రవక్తను చూస్తున్నాం. ప్రవక్త, ఒక దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అంటే ప్రవక్త యొక్క ధర్మాలు ఏంటండి? డ్యూటీస్ ఆఫ్ ది ప్రాఫిట్. ప్రియమైన వలన ప్రవక్త యొక్క ధర్మం ఏంటంటే, ఎక్కడైతే బాధపడుతున్నటువంటి ఆత్మలు, బాధపడుతున్న ప్రజలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను తీసివేసేవాడుగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎవరైతే బాధపడుతున్న ప్రజలు ఉన్నారో, ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ బాధను తీసివేసేవాడు ఉండేవాడు ప్రవక్త. రెండవదిగా, ప్రతి స్థలాన్ని బాగు చేయగలిగిన వాడుగా ఉండాలి. రెండవది, ప్రతి స్థలాన్ని బాగు చేయగలిగిన వాడిగా ఉండాలి. ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఎరికో పట్టణంలో ఈ పట్టణం ఉన్న చోటు సుందరమైనదని వెరుగుదు, అయితే నీళ్లు మంచివి కావు అని చెప్పారు. ఎరికో పట్టణం బాగుంది, నీళ్లు బాగలేదు ప్రభా. కనుక ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో నీటిని ముట్టి బాగు చేశాడు. పట్టణం కూడా బాగైపోయింది. కనుక ప్రియమైన మొట్టమొదటిది, టు మేక్ ఎవ్రీ ప్లేస్ బెటర్, ప్రతి ప్రదేశాన్ని మంచిగా మార్చటం. రెండవది, ప్రతి బిట్టర్ స్పిరిట్స్ని స్వీట్గా చేసేవాడు. అంటే ప్రతి వారిలో ఉన్నటువంటి ఆ చేదును తొలగించేవాడు, దాన్ని మధురంగా మార్చేవాడు ప్రవక్త అంటే. తర్వాత, టు
మేక్ బ్యారన్ ప్లేస్ ఫ్రూట్ఫుల్ అనగా ప్రతి ప్రదేశాన్ని సస్యశ్యామలంగా చేసేటటువంటి వాడు, ఫలభరితంగా మార్చగలిగిన వాడు. పంటలు లేని చోట ఆ దేశాన్ని ఫలభరితంగా పంటలున్న దేశంగా మార్చగలిగిన వాడు. ఒక్క మాట ద్వారానే ప్రవక్త యొక్క శక్తి అది. కనుక టు మేక్ బ్యారన్ ప్లేస్ ఫ్రూట్ఫుల్, ఆ విధంగా మార్చగలిగిన వాడు. 4 చూద్దామండి. మరణాన్ని అధిగమించేవాడు. మరణాన్ని అధిగమించేవాడు. ఎక్కడ మరణం ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని బాగు చేసేవాడు. నిజంగా ఎరికో పట్టణంలో ఉన్నటువంటి నీళ్లు ఎప్పుడైనా చూద్దాం, ఆ సందర్భం వచ్చినప్పుడు ఎరికో పట్టణంలో ఆ నీళ్లు మరి మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి. మరణకరమైనటువంటి ఆ నీళ్లను దేవుడు కృపచేత వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఎలీషా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మరణాన్ని మధురంగా మార్చాడు. ఏమండి, అతను ప్రవక్త అంటే ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త అక్కడ ఉన్నాడన్న సంగతి ఆ రాజుకు తెలియనే లేదు. ఒక మాట చూసుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 41, 43 వచనాలు చదువుకుందామండి. 41, 43. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 41, 43. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టి తిరిగి ప్రార్థన చేసిన ఎడలా. ఏమండి, ఇక్కడ మన పాయింట్ ఏంటి? అక్కడ దేవుని యొక్క గొప్పతనం ప్రసిద్ధి చేయబడుతుంది. ఎక్కడైతే ఆ ప్రవక్త ఉంటాడో అక్కడ ఆ దేశము ప్రసిద్ధి చేయబడుతుంది. దేవుని యొక్క నామం గొప్ప చేయబడుతుంది. దేవుని యొక్క శక్తి ప్రచురం చేయబడుతుంది. ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన చూడండి. నీ నామమును బట్టి దూరదేశం వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలను గూర్చియు నీవు దాని చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు వారు విందురు. ఎక్కడ? ఇశ్రాయేలు దేశములో. కనుక చాచిన బాహు యొక్క ప్రాశస్యత ఇతర దేశస్తులు కూడా వినేలాగున ప్రచురం చేయబడాలి అని ప్రార్థించాడు. ఇంకో మాట చూద్దామండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం యేసుప్రభువు వారు స్వయంగా పలికిన మాట ఏంటో ఒకటి గమనిస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 4:27 వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండెనను సిరియా దేశస్థులైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి. ఏమండి, ప్రవక్త ఎలీషా కాలమందు సిరియా దేశస్థులైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆయన ప్రతిదీ బాగు చేయగలడు. కుష్ఠరోగులు బాగు చేయగలడు. మారాను మధురంగా మార్చగలడు. మరి ఎండిపోయిన నేలను ఫలభరితంగా చేయగలడు. అటువంటి ప్రవక్త అక్కడ ఉన్నప్పటికీ కుష్ఠరోగం బాగు చేసే శక్తి దేవుని యొక్క శక్తిత్వం ఉన్నప్పటికీ నయమాను తప్ప ఆ దేశంలో మరి ఏ కుష్ఠరోగం కూడా బాగుపడలేదు. కారణం ఎలీషాను గుర్తించలేకపోవటం, దేవుని యొక్క శక్తిని గుర్తించలేకపోవటం. ఆ దినాల్లో మనుషులు తమ సొంత శక్తిని ఆధారం చేసుకొని బతికిపోయారు. కానీ దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు కాదు. దేవుని శక్తిని ఎరిగిన వారు కాదు. నయమాను ఒక్కడే ఎరిగినటువంటి వాడు.
నయమాను వెళ్ళాడు, అక్కడ ఎలీషాతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, ముందుకెళ్దామండి. ఇశ్రాయేల్ దేశపు రాజు ఏమన్నాడు? చంపేదానికి బతికిచ్చేదానికి నేను దేవుడినా అన్నాడు. ఏమండి, ఆయన దేవుడు కాదు కానీ దేవుడున్నాడు. చంపుటకును బ్రతికించుటకును దేవుడున్నాడు. ఆ మాట గమనించండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం చదువుకుందామండి. 32వ అధ్యాయం 39వ వచనం. నిజముగా తన అది కాదు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడును నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడును నేనే, నా చేతుల నుండి విడిపించేవాడు ఎవడను కూడా లేడు. దేవుడు స్వయంగా మాట్లాడిన మాట. ప్రియమైనోళ్ళరా, మన దేవుడు మృతి నొందించేవాడు, బ్రతికించేవాడు కూడా. ఈ మధ్య ఒక వార్త విన్నాను. చనిపోయినాడని బాక్సులో పెట్టుకొని తీసుకెళ్ళి వెళుతుంటే, ఆ బాక్స్ కాదు అది, పాడి మీద తీసుకెళ్ళి వెళుతుంటే, అక్కడికి ఒక చోట తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏదో దించారంట. వెంటనే వాడు బతికి ఏంటి ఎక్కడ తీసుకొచ్చారు నన్ను చెప్పేసి లేచేసాడు. లేచిన తర్వాత తీసుకెళ్ళిన వాళ్ళందరూ దయ్యమైపోయాడని చెప్పేసి పరారు. విచిత్రమైన సంఘటన. ప్రియమైన, బ్రతికించేది దేవుడే, మృతి చెందించేవాడు కూడా దేవుడే. క్రీస్తు ప్రభులో మృతి చెందినటువంటి మనము తిరిగి లేస్తాము అనేటువంటి నిరీక్షణ మనకుంది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభులో మరణిస్తారో వాళ్ళు తిరిగి లేస్తారు. ప్రియమైన, ఒకవేళ మనం ఈ దినం యేసు ప్రభు వచ్చినట్లయితే మనకు చావు మీద విజయం ఇస్తాడు దేవుడు. నో మోర్ డెత్, ఇక మరణం అంటూ లేదు. తిరిగి లేచి కూర్చుంటాం మనం, అంతే. లేచి మార్చబడిన దేహములతో మన ప్రభువును ఎదుర్కొనుటకు మేఘములపై కొనిపోబడదుము. అంత గొప్ప నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. ముందుకు వెళ్ళిపోదామండి. యోర్దాను దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు ఎలీషా. ఆ వాక్యం చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధిలోగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. నయమాను గుర్రాల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద వచ్చాడు. గొప్ప గొప్ప మరి విలువగల వస్తువులు తీసుకొచ్చాడు. ఎలీషా అయితే అక్కడి నుంచి దిగి రాలేదు సరిగా. ఒక దూతను పంపి, ఒక మనిషిని పంపి, అబ్బాయి నువ్వేనా నయమాన్ అంటే, నేనేనండి, నువ్వు పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు. ఒరే, నువ్వెవరు అసలు? నయమాన్ వస్తాడు, ఆయన ఎలీషా వస్తాడు అనుకున్నాను. నాకున్న కుష్ఠరోగం మీద తన చెయ్యి ఉంచి ఆడిచ్చి బాగు చేస్తాడు అనుకున్నాను. అసలు నువ్వేంటిది? ఎట్ట జరుగుతుంది ఏంటిది? నువ్వు ఎలీషా కాదు కదా? కాదండి, ఆయన శిష్యుడిని. అవే నువ్వు చెప్పేది నాకు అని అన్నాడు. అయినా సరే చూద్దాం అనుకున్నాడు. 10వ వచనం. నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధిలో వదని చెప్పి దూతను పంపిన. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయిట్లను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము గల స్థలం మీద ఆడించి కుష్ఠరోగుడు మాన్పుని నేను అనుకున్నాను. కానీ దమస్క నదులైన అబానాయును, పర్పరును, ఇశ్రాయేలు దేశంలో నదులు అన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నదులేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఏమండి, మా దేశంలో కూడా ఉన్నాయి నదులు. ఏమేమున్నాయి? పర్పర్ అనే నది ఉంది, తెలుసా నీకు? అందులో నీళ్ళు ఎటువంటి తెలుసా? చేపలు ఎటువంటి తెలుసా?
అక్కడ మునిగి శుద్ధులవుతానులే పో అని అనుకున్న రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఏందా మీ గురువు గారికి అంత ఇదే, ఆయన వచ్చి నన్ను బాగు చేస్తాను అనుకుంటే నిన్ను పంపించాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ నిన్ను పంపించాడు ఏంటి? ఏమండి, అక్కడ ఇశ్రాయేల్ దేశము చిన్నది చెప్పిన మాటకు విధేయుడు అయితివే, ఇక్కడ ఎలీషా దగ్గర నుంచి వచ్చిన ఆ దూతకు విధేయుడు కాకూడదా? అతని మాట వినకూడదా? ఏమండి, గమనించాలి మనం. దేవునికి రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ దేశం చిన్నది చెప్పిన మాటకు నయమాను లోబడ్డాడు, ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడ ఎలీషాకు రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి ఒక దూతను పంపించాడు. ఆ దూత మాట ఇతను వినలేదు, రిటర్న్ అయిపోయాడు, రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందండి? వెళ్ళిపోయాడు. అయితే అతని దాసులు ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధులు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడని చెప్పినట్టు యోర్దాను నదులు 7 మార్లు మునుగగా అతని దేహం పసిపిల్లవారి దేహము వలె అతడు శుద్ధుడాయను. ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత గద్దిచ్చారు, బుద్ధి చెప్పారు. ఏదైనా గొప్ప పని చేయమని చేయవా? చేస్తావు కదా. మరి చిన్న పని చెప్పినప్పుడు ఏదో చేయవు. ఇట్లా ఉండాలి. ఒక వ్యక్తిని మనం సంధించినప్పుడు డైలాగ్స్ ఆ విధంగా ఉండాలి, మాటలు ఆ విధంగా ఉండాలి. కనుక అతను చెప్పిన మాట విన్నాడు, యోర్దాను నదికి వెళ్ళాడు, 7 సార్లు మునిగి స్నానం చేశాడు, పసిపిల్ల వారి దేహం వలె అవుతాయి. ప్రియమైన ఈ సందర్భంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం అండి. 33, 25, 24 కూడా. దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వారి మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకునే యెడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించుచు ఇలాగ నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయు. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పొరు. చాలా ఉన్నాయండి. కనుక ప్రియమైన ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారు ఏ విధంగా ఉంటారంట? వారు దేవుని బతిమాలుకుంటే ఆయన వారిని కటాక్షిస్తాడు. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఏమండి, వాని మాంసము అప్పుడు వాని మాంసము బాలుల మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళ మాంసం ఎంతో పవిత్రంగా, మృదువుగా, తెల్లగా కనిపిస్తూ ఉంటారు. ఏమండి, బాగా వినండి, పిల్లలు బాగా వింటూ ఉండండి. వాళ్ళ మాంసం అప్పుడు బాగుంటుంది, శ్రేష్టంగా ఉంటాయి. కళ్ళు తెరిచి చూడండి, ఎర్రగా ఉంటుంది. మరి ఎక్కడ పట్టుకున్నా తెల్లగా కనిపిస్తాడు. ఎక్కడ మట్టి అనేది కనిపించదు ఒంటికి. రాను 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 వీళ్ళు ఏం చేస్తారు? మట్టిలో ఆడుకోవటం, సైకిల్ దొక్కటం, ఆ దుమ్ము వేడి మీద పడటం జరుగుతూ ఉంది. అయితే ఆ దుమ్ము వాళ్ళు పోగొట్టుకోవడానికి చేతకాదు. ఈ దుమ్మును ఏం చేయాలి? చక్కగా సోప్తో కడిగి స్నానం చేసుకోవాలి. వీళ్ళకేంటి, ఎంతసేపు ఆటల మీదే ఉంటుంది కాబట్టి వీళ్ళు అట్ట పడేసేసి 1 నిమిషం 2 నిమిషాలు స్నానం ముగించుకొని బయటకు వస్తారు. మట్టి అక్కడే ఉంటుంది, ఒంటి మీదనే ఉంటుంది. తెల్లటి పిల్లలు రాను 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 కలర్ మారిపోతూ ఉంటుంది. తెల్లటి పిల్లలు ఎర్రగా అయిపోతారు, ఎర్రటి పిల్లలు నల్లగా అయిపోతారు. చూసిన వాళ్ళు అంటారు, ఈ అబ్బాయి చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవాడే, ఇప్పుడేంటి ఇట్టే కలర్ మారిపోయాడే అంటే కారణం ఎవరండి? కారణం తనకు తాను శుద్ధీకరించుకోలేకపోవటం కారణం. మనం కూడా చిన్నప్పుడు బాగానే ఉంటాం, రకరకాలుగా మరి గంతులు వేస్తుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. రాను రాను పాపం అనే మరకలు మన పైన పడుతున్నప్పుడు, కడిగి వేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన దేహం కలర్ మారిపోతుంది, మన ముఖం మారిపోతుంది. ఇది మొదట్లో ఉన్న ఆ ప్రేమను మనం మర్చిపోతాం. ఆ ప్రేమను మనలో ఉండకుండా మరి ఫేడ్ అయిపోతుంది.
కనుక మన రంగు మారిపోద్ది, మన ముఖం మారిపోద్ది. ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తే నవ్వు ముఖం చూసినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తే అమ్మో ఏంటి ఎంత కోపంగా ఉన్నాడో అనిపిస్తుంది. ప్రియమైనరా, మరి నా విషయంలో కొంతమంది చెప్పిన సాక్ష్యం నేను గర్వపడలేదు, కానీ చెప్పిన సాక్ష్యం మీకు చెబుతున్నాను. సార్ మీతో మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు మాకెంతో హృదయం నెమ్మదిగా ఉంటుంది సార్, ఆనందంగా ఉంటుంది సార్. అడ్వకేట్స్ అన్నారు, స్టాఫ్ అన్నారు, ఆఫీసర్లు అన్నారు. ఒక జడ్జి అన్నాడు మీరు చాలా హుందాగా ఉంటారండి. జడ్జి అనే మాటేనా, తన కింద పనిచేసే స్టాఫ్ నేను, మీరు చాలా హుందాగా ఉంటారండి అని అన్నాడు. దీన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనం కడుక్కోబట్టి, మన ప్రార్థనా జీవితం, మన వాక్యం, దేవుని వాక్యం మనం నిలబడుట ద్వారా మన హృదయాలు మార్చబడిన వారంగా ఉండి ప్రభు సన్నిధిలో మనం ప్రకాశించే వారంగా ఉంటాం. వింటున్నారా? దేవుని వాక్యంలో నిలిచి పని చేసినప్పుడు నీ స్వభావం మారిపోతుంది, నీ రూపం మారిపోతుంది. ఇది దేవుని బిడ్డ, వీడు దేవుని బిడ్డ అని చెప్పి చెప్పగలుగుతున్నారు. షూలమతి ఏమంది? 10,000 మందిలో నా ప్రియుడు నేను గుర్తిస్తాను అంది. ఎట్లా గుర్తిస్తావమ్మా? నా ప్రియుడు ధవళవర్ణుడండి, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో పెట్టుకాక నేను గుర్తిస్తాను. ప్రియమైన వల్ల 10,000 మంది క్రైస్తవుల్లో ఉన్నప్పుడు ఒక విశ్వాసిని అట్టే గుర్తుపట్టవచ్చు. కొంతమంది క్రైస్తవులు హిందువులాగా కనబడాలని ఆశిస్తారు, బొట్టు పెట్టుకుంటారు. ఎందుకు బొట్టు పెట్టుకోకపోతే ఇల్లు కూడా బాడుకు దొరకదు. కనుక ఆచారాల ప్రకారం వాళ్ళు బొట్టు పెట్టుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తారు, బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంటారు. మన ప్రభు యొక్క సారూప్యం మనలో ఏర్పడాలని పౌలు అంటున్నాడు. క్రీస్తు యొక్క సారూప్యం మీలో ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని అంటున్నాడు. గమనిస్తున్నారండి? నా సొంత మాటలకు ఒక్కటి కూడా లేదు, అన్నీ దేవుని మాటలే చెప్పాను మీకు. కనుక మనందరం కూడా నయమాను శరీరం ఏ విధంగా మారిపోయిందో ఆ విధంగా చివరికి ఏమన్నాడంటే, అయ్యా మీ దేవుడే దేవుడు, లోకములో మీ దేవుడు లాంటి దేవుడు గొప్పవాడు ఎక్కడ కూడా లేడు, కొంచెం మట్టి వండి అని అన్నాడు. తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టుకుని బలిపీఠం కట్టుకున్నాడు. ప్రియమైన వల్ల అవన్నీ కాదు, కానీ తన శరీరం మార్పుదల అనేది గొప్ప సంగతి. మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క సారూప్యం మనలో ఏర్పడే వరకు మరి మన ప్రభు మన కొరకే ప్రార్థిస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు దేవుడు? యేసు ప్రభు ఎవరి కోసం 40 దినాలు ప్రార్థన చేశాడు? ఆ తర్వాత శిలువకు అప్పగించే ముందు ఎందుకు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు? కేవలము మనలను సాతానుకు శోధన నుంచి తప్పించడానికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం లోకంలో చెదిరిపోకుండా ఉండేదానికి ప్రార్థన చేశాడు. మనలో క్రీస్తు ప్రభు యొక్క సారూప్యం నిలిచి ఉండాలని ప్రార్థన చేశాడు. కనుకనే ఆయన స్వరూపము కానీ సొగసు కానీ లేకుండా చేయబడిన దేవుడిగా ఉన్నాడు. ఈ కొన్ని తలంపులతో ప్రభు ఈ లేఖన భాగాల్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రార్థనలో ఉండండి. పాట ప్రార్థన చేసుకుందామండి.